ఒకటి కాదు రెండు కాదు దేశ ప్రజల ఆశీస్సులతో ఆ కాశీ విశ్వనాథుడి దీవెనలతో వరుసగా మూడోసారి నా ప్రధానమంత్రిగా మీ ప్రధానమంత్రిగా మన భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదాస్ మోడీ గారు జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ 3.0 మొదలైంది. చాలా మంది అంటున్నారు బీజేపీకి మెజార్టీ లేదు కాబట్టి మోడీ ఏం చేయలేరని. అలాంటిదేం లేదు, చూస్తూ ఉండండి. మోడీ 3.0 గురించి ఎలా ఉంటుందో ఒక మాటలో చెప్తాను వినండి. మా బీజేపీ అధికారం కోసం పోరాడదు, దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ఎన్డీఏలో మిగతా పార్టీలు బీజేపీ తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, దేశంలో బీజేపీ పార్టీ సగం ఖాళీ అయినా 2029 వచ్చేసరికి అన్ని రాష్ట్రాల అధికారం పోయినా సరే తేవాల్సిన చట్టాల్లో మార్పు ఉండదు. మేము వస్తుంటాం పోతుంటాం. అధికారం శాశ్వతం కాదు, దేశం శాశ్వతం. దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేయాల్సినవన్నీ మోడీ గారు చేస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మోడీ 3.0 ఉద్దేశం ఒకటే, నెక్స్ట్ టర్మ్కి వస్తే వస్తాం, పోతే పోతాం, కానీ వెళ్ళేటప్పుడు దేశానికి మంచి చేసే పోతాం. ఇది మాత్రం పక్కా రాసి